అసలు విలన్ ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఊరుకో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. రవితేజ గారి ఏజ్ 57, శ్రీలీల 24, ఐఎమ్ 26. 2002లో ఉన్నప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ వెంట పడుతూ ఉంటే నచ్చేటి ఏమో. మెజారిటీ ఆఫ్ ది ఆడియన్సెస్ రైట్ నౌ అమ్మాయిల్ని అలా వెంట పడితే మాత్రం అది ఈవిటీజింగ్ కిందకే వస్తుంది. రవితేజ గారిది అయితే మాత్రం డెడ్ బ్రో. నాకైతే మాత్రం ప్యాకప్ చెప్పేస్తున్నా. నేను నెక్స్ట్ 3 సినిమాలు ఉన్నాయట. రవితేజ గారి మీద హోపే లేదు. మిస్టర్ పచ్చన్ దగ్గరనే అయిపోయింది. మాస్ జాతర స్పాయిలర్స్ మావా చెప్పేస్తున్నా. స్పాయిలర్స్. మాస్ జాతర ఇంకా చూడలేదంటే స్పాయిలర్స్ మాట్లాడతాం. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు లేచి వెళ్ళిపోతున్నారు. అసలు విలన్ ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఊరుకో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. సో సాయిగా నువ్వు చూసినాక మాస్ జాతర ఎట్లా అనిపించిందో చెప్పేసి. నువ్వు ఇట్లా చెప్తావు అంటే మంచిగా స్మూత్ గా షుగర్ కోట్ చేసి చెప్తుంది. చూడు ఇంకా ర్యాండ్ ఇస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ చాలా ప్రాజెక్ట్స్ రవితేజ గారి చూసి నాకు గన్నెత్తారా పాటలు రాగానే చాలా చిరాకేసింది. బాగానే ఉన్నాయి, ఎంటర్టైనింగ్ ఉన్నాయి, క్యాచ్గా ఉన్నాయి, ఫైన్. నాకు అక్కడ ప్రాబ్లం కాదు. ఆ తర్వాత స్టోరీకి వచ్చేసరికి దిగిపోద్ది. ట్రై టు ఎక్స్ప్లోర్ సంథింగ్, బట్ రియల్ స్టేక్స్, రియల్ లైవ్స్ అవన్నీ నాకు అంత స్ట్రాంగ్ ఏం కనపడలేదు. నాకు కనపడిన ఏకైక స్టేక్ హీరోయిన్ అక్క. కానీ ఆమెను ఎంతసేపటికి ఎక్స్ప్లోర్ చేసాం. అప్పటి వరకు ఏమైంది? లైక్ మనోడికి ఒక మోటివేషన్ ఉందా? ఒక యాంకర్ పాయింట్ ఉందా? లేదు. కథ, దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడడిగాడు? ఎవడికి కావాలి? సరే ఫస్ట్ చూపించిన కేసు ఏమైంది? నడ్డెరగొట్టి అయిపోయింది. తర్వాత ఇది జరుగుతుంది. సో ఎక్కడ కూడా రియల్ స్టేక్స్ అంతా కంప్లీట్లీ చూపించలేదు. అండ్ యూ యూజ్డ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన్ని ఎలివేట్ చేయడానికి యూ డిడ్ దాట్. బట్ అది కూడా ఐ డోంట్ నో అంత స్ట్రాంగ్ గా ల్యాండ్ కాలేదు అది కూడా. సో నాకు ఒక రకంగా అనిపించింది ఏంటంటే ఫ్లాట్ ఉంది. ఐ నెవర్ ఫెల్ట్ మాస్, ఐ నెవర్ ఫెల్ట్ జాతర. మాస్ జాతర చూసిన తర్వాత రవితేజ గారు ఫ్యాన్స్ ని జోకర్లు అనుకుంటారు. మా నిజంగా ఫ్యాన్స్ ని, ఆడియన్స్ అందరినీ జోకర్లు అనుకుంటారు. ఏది పెట్టి తీసినా జనాలు వచ్చి చూస్తారు. ఎవరితో తీసినా చూసేస్తారు. ఏది పెట్టి తీసినా ఏది చేసినా చూసేస్తారు. సాడ్లీ సితారా వాళ్ళు కూడా ఏదో చేశారంటే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ లేదు సినిమాలో. 30% స్టోరీ ఉంటే 70% కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. హీరో రైల్వే పోలీస్ రా సినిమాలో. హీరో రైల్వే పోలీస్ అవడం వల్ల ఏం జరిగింది స్టోరీలో? ఏం చేసింది? విలన్ని అడ్డుకోవడానికి నీకు ఎలాంటి జ్యూరిస్డిక్షన్ లేదన్నావు. సరే రైల్వే స్టేషన్ కి వచ్చినావు. నీ దగ్గర ప్లాట్ఫామ్ టికెట్ ఉందా అని అడగడం తప్ప ఇంకేం చేసాడు? సినిమా మొత్తం చూడు. దాని ఎలివేషన్ కి వాడేసుకున్నావు. ఫస్ట్ టైం వాడినా అయిపోయింది. సెకండ్ టైం వాళ్ళు కూడా టికెట్లు చేసుకుంటే ఏం చేసినావు? మిగతాది ఒప్పుకున్నాడు అన్నావు, జైలు వేసినావు, మళ్ళీ తీసినావు, లేదన్నావు. మొత్తం పెట్టేసుకొని నీ దగ్గర ఏముంది వీటిని దాచినావు. ఫస్ట్ హాఫ్ అంతా ఏముంటది. ఇంకా పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఆ వచ్చిరాని తెలంగాణ వాయమ్మ బాబోయ్ యాక్సిడెంట్ ఎందుకు పెట్టినావురా? నాకు ఎంత చిరాకు లేస్తున్నా ఉందంటే ఇప్పుడు లాజిక్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మాట్లాడతాను. నీ గురించి 2 నిమిషాలు మాట్లాడతావు. ఫ్యాన్ సో కాల్డ్ ఫ్యాన్. ఇప్పుడు అడవివరం అనే ఊరికి వచ్చినాం. అక్కడ చూస్తే పోలీసు వాళ్ళందరూ కరప్ట్ ఉన్నారు, వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నీకు అర్థం అయిపోయింది. ఇప్పుడు హైలైట్ మావా నాకు ఎంత చిరాకు లేచిందంటే ఈ సీను. పోలీస్ ఆఫీసర్, యూ బీయింగ్ పోలీస్ ఆఫీసర్, అక్కడ గంజాయి సప్లై చేస్తున్నారు, ఎవడు మాటినట్లేదు, ఆ ఊరంతా ఎట్లా ఉంది, క్రిమినల్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళందరూ అట్లా చేస్తున్నారు. ఒక్క ఇన్సిడెంట్ అన్ని అంత జరుగుతున్నాయి, లిటరల్లీ కలం జరుగుతున్నాయి. నువ్వు టైం కోసం వెయిట్ చేస్తున్నావా? జ్యూరిస్డిక్షన్ కోసం వెయిట్ చేస్తున్నావు? నువ్వు ఏదైనా ప్లాన్ చేస్తున్నావు? ఏమి చూపాడు? ఏం చేస్తున్నావు అంటే ప్లాట్ఫామ్ టికెట్ ఎదురా అని అడుగుతావట. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సరే పోనీ ఏదో ప్లాన్ చేస్తున్నావు అనుకుందాం రా. లిటరల్ గా నువ్వు కాపాడిన వాడిని నేను చంపేసిన అని వచ్చి చెప్పి నీకు హారతిచ్చి బొట్టు పెట్టిపోయిండ్రా విలన్. నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసా? వాళ్ళ తాత శ్రీలీలని పరిచయం చేయాలని చెప్పేసి అక్కడ కామెడీ సీన్ నడుస్తుంది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అంత పెద్ద సీక్వెన్స్ ఒకటి చంపేసిండు లిటరల్ గా. దాని తర్వాత కట్ చేస్తే ఏముంది? శ్రీలీలది కామెడీ సీనా? ఇది చూసి అమ్మ బాబోయ్ రవితేజ మాస్ ఇస్ బ్యాక్, మాస్ రాజా మహిమ, ఇవి నేను అనలే. లెట్స్ టాక్ అబౌట్ నవీన్ చంద్ర గారు. నవీన్ చంద్ర గారు ఈజ్ అ గ్రేట్ యాక్టర్. వేరే సినిమాలు అన్నింటిలో చాలా బాగా చేస్తారు. నేను విలన్ రోల్ కి ఎందుకు ఇస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఆయన మాత్రం దరిద్రంగా చేసిన ఫీలింగ్ వచ్చింది. వెరీ సారీ. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అస్సలు నచ్చలేదు. ఆయన శివుడు, లక్ష్మణుడు ఇవన్నీ చెప్తున్నప్పుడల్లా నాకు రాజుగారి గదుల్లో ధనరాజు వచ్చి శివుడే, గుంటూరు జిల్లా పేద కోరపాడు శివుడే, నాకు అదే కానీ అవడుతుంది. విలన్ లిటరల్ గా ఏం చేసిందని చెప్పేసి నేను సీరియస్ గా తీసుకోవాలి. నీకు క్రాక్ లో వాళ్ళు ఉంటారు చూడు, బ్లడ్ అవుతారు, వాళ్ళు అవసరమైనప్పుడు వచ్చి చంపెళ్తారు. ఆ గ్యాంగ్ ఉంటుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ దింపిండు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారా? వాజ్ ఇట్ సపోజ్ టు బి ద మోస్ట్ యూనిక్ ఫైట్ సీన్ ఇన్ ద మూవీ? అదే అన్నారు కదా 2 యూనిక్ ఫైట్ సీన్లు ఉన్నాయి సినిమాలో. అది ఇదేనా? లిటరల్ కాపీ కదా. లేదు బ్రో దాంట్లో అమ్మాయిలు ఉంటారు, దీంట్లో అబ్బాయిలు ఉన్నారు. ఏంటిది?
క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ ని చంపేయాలి. అది కూడా ఎంత ఆర్టిఫిషియల్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎమోషన్ తెప్పియాలి కాబట్టి తెప్పించేస్తారట. రాజేంద్ర ప్రసాద్ చచ్చిపోతే మనకి ఎమోషన్ వచ్చేస్తారట. ఇంటర్వెల్ లా ఒక 50-60 మంది వస్తారా, ఏది మన లోడ్ ని కాపాడాలి అందరిని కొట్టి వార్నింగ్ ఇచ్చేసి పంపించేస్తారు అందరినీ. అంతమందిని ఆపినోడు మీ తాత అప్పుడే చచ్చిపోయాడు, ఇక్కడిక్కడే జరుగుతుంది, ఎవడో నెత్తి మీదకి వచ్చి కొట్టేదంతా నీకు తెలియదా? దొరికిపోయినావు అంత ఈజీగా. కథ, దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడడిగాడు? ఎవడికి కావాలి? సినిమా మొత్తంలో చెప్పండి రా. ఇప్పుడు మీకు ఏమనంటే ఏ సినిమాతో కంపేర్ కూడా చేయట్లేదు బ్రో. నేను క్రాక్ అనట్లేదు, పవర్ అనట్లేదు, విక్రమార్కుడు అనట్లేదు, నేను ఏదే అనట్లేదు. ఇంకా వాటితో కంపేర్ చేస్తే ఈ సినిమా అత్తపాతాలానికి అమ్మ మొగుడి కింద ఉంటది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఐ టాక్ అబౌట్ దిస్ మ్యాన్. ఎంత చిరాకు వేసిందంటే సినిమా చూస్తున్నప్పుడు. రవితేజ గారి ఏజ్ 57, శ్రీలీల 24, ఐఎమ్ 26. 2002లో ఉన్నప్పుడు ఆ మగవాళ్ళు ఆడవాళ్ళ వెంట పడుతూ ఉంటే నచ్చేటి ఏమో మెజారిటీ ఆఫ్ ది ఆడియన్సెస్ రైట్ నౌ. నాకు అనిపిస్తుంది అమ్మాయిల్ని అలా వెంట పడితే మాత్రం అది ఈవ్టీజింగ్ కిందకే వస్తుంది. ఒక షార్ట్ ఉంటుంది సాంగ్ లో, ఆ సాంగ్ లో రవితేజ గారు బండి మీద వస్తూ ఉంటారు, శ్రీలీల వెళ్తా ఉంటుంది. ఆయన చేయి సంథింగ్, హీస్ డూయింగ్ సంథింగ్ విత్ దట్. అండ్ ఆల్సో ఒక షార్ట్ పెడతారు లిటరల్ గా, ఆమె బ్యాక్ చూపించినట్టు ఒక షార్ట్ పెట్టేసి హీస్ డూయింగ్ సంథింగ్. హీస్ 57. అంటే ఇట్లా చేస్తే ఏ ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్పి పెడుతున్నారు ఇట్లాంటి షార్ట్? చెప్పండి. ఎవడైనా వచ్చి ఇది కమర్షియల్ మూవీ ఇట్లే ఉంటుంది అంటే మాత్రం నీ అంత హౌలవాడు ఇంకే ఉన్నాడు. ఏం మారవా నువ్వు? ఇదేనా మాట్లాడు? ఏజ్ పెట్టినా చూసేస్తావా? గొర్రెగా నువ్వు? పోనీ 57 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా రవితేజ గారు ఇలాంటి సీన్స్ పెడితే చూస్తారని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు? అట్లా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అట్లా అనుకుంటే చాలా సినిమాలు వచ్చినాయి ఈ మధ్యలో. సినిమాలు మారట్లేవా? కాంటెంట్ మారట్లేదా? ఇవేం మారట్లేదా? రవితేజ గారు అక్కడే ఆగిపోయారా? 2002లోనే ఇడియట్ వైబ్స్ దగ్గరనే ఆగిపోయారా? ఇప్పుడు ఈమె కాన్సెప్ట్ ఏంటి? లైక్ గంజాయి అమ్మటం కదా. ఇక్కడికి మాత్రం నీట్ గా చీరంతా కట్టేసుకొని నీట్ గా ఒక టీచర్ లాగా ఎందుకు రావాలి? కాలడ్డం పెట్టి వాళ్ళని ఎందుకు ఆపాలి? ఎడిదిరికి పక్క స్టేషన్ లో డైరెక్ట్ అమ్మేస్తుంది కదా బెంచ్ మీద పెట్టి. సినిమా మొత్తంలో ద సో కాల్డ్ నా జ్యూరిస్డిక్షన్ కాకుండా దానికి దూరిపోతా అన్నప్పుడు హీరో ఏం చేసిండు? ఇంత పెద్ద సమస్య జరుగుతుంది, గంజాయి అమ్ముతున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు, ఇంత పెద్ద మాఫియా జరుగుతుంది అన్నప్పుడు హీరో ఫస్ట్ హాఫ్ అంతా ఏం చేసిండు? హీరోయిన్ ఏంటో పడతాడు లిటరల్ గా. 1:20 నిమిషాలు ఎంత ఉందిరా ఫస్ట్ హాఫ్ లో, 40 నిమిషాలు అట్లా ఏదో ట్రై చేస్తా ఉంటాడు. మిగతా అదంతా అడ్డమైన సొల్లు నడుస్తుంది. కామెడీ, రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో జోకులు చేస్తా ఉంటారు, అది పేలి సావదు, ఏదేదో నడుస్తా ఉంటా సినిమాలో. ఇప్పటి వరకు రవితేజ గారి ఎన్ని పోలీస్ గెటప్ సినిమాలు వచ్చినాయి? ఆయన పోలీస్ గా ఉన్నప్పుడు మనం ఎంతెంత మంచి సినిమాలు చూసినా. పవర్ లో ఆయన సీన్ ఎంతెంత బాగా పడితే క్లైమాక్స్, ఫ్లాష్ బ్యాక్ పేలుతుంది మనకి. ఇట్లా క్రాక్ లో కూడా ఇట్లాంటి జోవియల్నెస్ ఉంటూనే ఒకేసారి సడన్ గా సీరియస్ అయినప్పుడు వేరే ఉంటది. ఒక్క ఎలివేషన్ సీన్ చూపెట్టరా మా జాతరలో పేలినట్టు? నువ్వు అక్కడ కోర్ ఇష్యూని ఎలా చూపించావు? ఊర్లో ఉన్న రైతులు ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు గంజాయి పండించి అమ్ముతున్నారు, ఆ డబ్బుల మీద బతుకుతున్నారు, సంథింగ్ ఏదో చెప్పారు కదా. సో రైతుల పర్స్పెక్టివ్ నుంచి మనోడు వాళ్ళకి ఏమన్నా ఎంకరేజ్ చేసి వద్దు ఇలా చేయకూడదు, డూ సంథింగ్ ఎల్స్ అని ఎప్పుడైనా కానీ కాన్వర్జేషన్ అయినా వచ్చిందా? ఏం చేసావు? నీట్ గా శ్రీలని ఇద్దరు క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఊరు మొత్తం ప్రాబ్లమ్ ని చూపించి వాళ్ళు ఎందుకు గంజా అమ్ముతున్నారని, వాళ్ళు ఎందుకు గంజా బిజినెస్ లో ఉన్నారని, వీళ్ళిద్దరు పర్స్పెక్టివ్ నుంచి వీళ్ళ అక్క అక్కడ ఉంది కాబట్టి అదే నీకు ఆ పర్స్పెక్టివ్ చూపించి మనం ఇప్పుడు ఊరు మొత్తం ఇష్యూని ఇలాగే అనుకోవాలా? ఊర్లో ఇప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళ పర్స్పెక్టివ్ ఏది? వాళ్ళు ఎందుకని వాళ్ళ పంట ఆపటానికి ఏమన్నా ఉన్నాయా? ప్రాసెస్ ఏమైనా జరిగింది? సెకండ్ హాఫ్ ఏం చేస్తాడు ఆయన? మనకి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో ద సో కాల్డ్ లోడ్ ని క్యాప్చర్ చేసేస్తాడు, ఎక్కడ పెట్టినో తెలియదు. దాన్ని పెట్టుకొని విలన్ తోటి క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఆడుతాడు. విలన్ వెతుకుతా ఉంటాడు, వీళ్ళని ఎట్లా తెప్పించుకోవాలని చెప్పేసి దాని మీద ఒక అడ్డమైన కామెడీ సీన్ ఉంటుంది. అదేదో ఫుడ్ పెట్టేసి నిజం చెప్పు అది పెట్టు, దాన్ని మళ్ళీ కట్టు తీసుకొచ్చి సాంగ్ కట్ చేసి చూసినావా? నువ్వు మనిషి పశువాలా? I was losing it bro. నిజంగా అసలు ఇంత దరిద్రం ఉందంటే స్టోరీ లేదురాడా, స్టోరీ ఏమీ లేదురా. సూపర్ అదిరింది, సూపర్ హిట్ అన్న, కొలికాక సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం, 100 డేస్ పక్కా. మళ్ళీ ఏమనంటే ఓమో ఈ రవితేజ గారు ప్రీవియస్ మూవీస్ ఎక్స్పెరిమెంట్ చేసారు, TNR, ఈగలు, ఆర్ఎల్స్ దీని పేరేంట్రా ఏదో సినిమా రావణాసుర చేసారు. ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరూ చేస్తారు, అవి వర్కౌట్ అవ్వాలి కదా. ఎక్స్పెరిమెంట్ చేస్తే కన్సెషన్ ఇచ్చేస్తావా? వర్కౌట్ అవ్వద్దా? అట్లంటే శంభో పర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్, అది వర్కౌట్ కాలేదు మరి. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూవీ. అట్లాంటి సినిమానా టైగర్ నాగేశ్వరరావు గానీ ఈ సినిమాలు గానీ? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఈగ నాకు నచ్చలే బ్రో, ఎలివేషన్ తప్ప ఏం లేదు అంట. ఇవి ఎక్స్పెరిమెంట్ చేసిన అని చెప్పేసి కన్సెషన్ ఇచ్చేస్తావా? అట్లయితే ప్రతి సినిమా థియేటర్ లో చూడాలి కదా, హిట్లు కావాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? హైలైట్ ఏంటి తెలుసా? వీళ్ళు కంపేర్ కూడా ఎట్లా చేస్తుంటారు తెలుసా? ఇప్పటి వరకు ప్రీవియస్ వచ్చిన 8 మూవీస్ కంటే ఇది బెటర్ అంట. అవి వచ్చినాయి కుక్కరాడ్లు, వాటిలలో ఇది బెటర్. రవితేజ గారిది అయితే మాత్రం డెడ్ బ్రో. నాకైతే మాత్రం ప్యాకప్ చెప్పేస్తున్నా. ఆయనకి నెక్స్ట్ 3 సినిమాలు ఉన్నాయట. రవితేజ గారి మీద హోపే లేదు. మిస్టర్ పచ్చన్ దగ్గరనే అయిపోయింది. మాస్ జాతర టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు నిన్న అన్నర్రా
ఎన్ని అన్నారా నన్ను, అందరికీ తెలుసు. కాబట్టి నేను బయటికి చెప్తున్నా, బయటికి చెప్పినోడు చెడ్డోడు అవుతాడు మామ, అందరు అదే అనుకుంటారు. బయటికి చెప్పినోడు చెడ్డోడు అవుతాడు అంతే. వీళ్ళు తీసింది ఐన్స్టైన్ సినిమా, దీంట్లో మధ్యలో మళ్ళీ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్ ఏంటి లైక్ రివ్యూవర్ల మీద ఒక రైటింగ్. బ్రో అది చూసిన తర్వాత ఎంత హిపోక్రిటిక్ అనిపించింది అంటే నాకు, మీరు ఏదో సూపర్ సినిమాలు తీస్తున్నారు, ఇవి చేస్తున్నారు కాబట్టి మా సినిమాలు చాలా బాగున్నాయి, ఎట్లయినా ఫ్లాప్ అవుతున్నాయి, వీళ్ళ వాళ్ళని ఫ్లాప్ అవుతున్నాయి అన్నట్టు అనిపిస్తున్నారు. అట్లా అనుకున్నా మీరు ఒక్క స్టేట్మెంట్ తోటి టోటల్ ట్విట్టర్ లో ఉన్న జనాలందరినీ జనరలైజ్ చేసేసారు. కాబట్టి మీ ఫ్యాన్స్ కూడా దాంట్లో ఉన్నారా, రూత్లెస్, కుక్కల్స్, జాబ్లెస్, బార్కింగ్ డాగ్స్, కప్పల్స్, కిక్కల్స్ అంటే అన్నారు కదా. సో అందరినీ జనరలైజ్ చేసేసినట్టేనా? సింపుల్ బ్రో, అక్కడ ఏం లేదు, డన్ బ్రో, ప్యాకప్. అది రవితేజ గారికి ఇంకా మారట్లేదు, ఎందుకంటే హీ మూవ్డ్ ఆన్. ఆయనకు తెలుసు మాస్ జాతర అనే సినిమా October 31st ఎందుకు వచ్చింది, వేరే మస్తు టైం వచ్చింది. అక్టోబర్లో ఒక వీక్ ఖాళీ వచ్చింది, ఎందుకు వచ్చింది October 31st? బాహుబలి ద బిగినింగ్ ఎపిక్ వచ్చినప్పుడు ఎందుకు రావాలి, అది తెలియదు వాళ్ళకి, సింపుల్గా తెలియదు వాళ్ళకి. ఇదంతా కూడా నేను బాధతోటి చెప్తున్నా. రవితేజ గారు లాంటి స్టార్, ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేస్తున్నారు ఆయన. 24 years అమ్మాయి అంటే ఆయన ఎందుకు వెళ్ళాలి, ఎందుకు తిరగాలి అని అట్లా డాన్స్ చేసుకుంటామని ఇంకెన్ని రోజులను చూస్తాం అట్లా. మనం ఒక ఫ్యాన్ గా ఆవేదన ఉంది, ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తున్నారేమన్నా. లేదు, మిస్టర్ బచ్చన్ నుంచి మా జాతరకి ఏం మారింది చెప్పండి. గొర్రెలం అవుతున్నాం, కానీ ఇప్పుడు మా హీరో అనుకుంటే మీరు గొర్రెలు అవుతున్నారు, చూసి నేను గొర్రె అవుతున్నా, అందరం అవుతున్నాం గొర్రెలు. మాస్ జాతరలో మాట్లాడడానికి ఏమీ లేదు మావా, వాళ్ళకు కూడా తెలిసి ఏంటి లేదని. ఏమంటే లాజిక్ లేవు సార్, అక్కడ లాజిక్ లేదు, ఏమీ లేదు, అసలు మ్యాజిక్ కూడా లేదు. మిగతాదంతా ఇదే, దీన్ని పెట్టేసుకొని దే ఆర్ లిటరల్ ప్లేయింగ్ ద సేఫ్ గేమ్. ఆడియన్స్ మీద నొక్కేయాలి, బాహుబలి 2 ఎపిక్ రిలీజ్ మీద నొక్కేయాలి, డబ్బులు రాలేదని, ఎందుకు రాలేదని. ఇవి కొత్త సినిమా 70 థియేటర్లో రిలీజ్ చేస్తే 20 థియేటర్స్ లో 70 కాదు బాను, అది 210 రా. 210లో 20-30 ఫాస్ట్ ఫిలిం అంతే, 20 ఫాస్ట్ ఫిలిం. ఏమనంటే కొత్త డైరెక్టర్ ని ఛాన్స్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నారు ఛాన్స్ కొత్త డైరెక్టర్? ఒకటి కొత్త చేస్తున్నా అని చెప్పేసి దాన్ని ఒక్కటే మెయిన్ పాయింట్ తీసుకొని సినిమా నూకేస్తారేంటి పక్కకి? ఇవన్నీ అడిషన్ అవ్వాలి. మెయిన్ థింగ్ ఈజ్ ఆల్వేస్ ఫిలిం బాగుందా. ఆయన కొత్తోడైనా పాతోడైనా ఎవరైనా, పూరి జగన్నాథ్ అయినా కొత్తగా వచ్చిన డైరెక్టర్ అయినా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి. సినిమా బాగాలేదంటే కొత్తోడు వస్తే ఇది, పాతోడు వస్తే ఏంటి?